విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేనకు ఆల్రెడీ పొత్తు కుదిరింది. ఇవాళ రేపట్లో బీజేపీది కూడా అనౌన్స్ చేయబోతున్నారు. దాదాపుగా అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల విషయంలో ఒక అవగాహనకు వచ్చేసారని చెప్పి అంటున్నారు. సో ఈ పొత్తు అంటే జనసేన టీడీపీ పొత్తుని అందరూ పాజిటివ్గానే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని పంపించాలంటే పొత్తులు ఉండాల్సిందే అని, అటు జనసేన వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేసరికి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా జనరల్గానే. ఎందుకంటే గత 5 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపరిమితమైన సహకారం అందించిందనేది అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం అలయన్స్కి సాఫీగా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఆ నెగటివిటీ పోవాలన్నా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? బీజేపీ 2019 ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ యుద్ధం చేసిందండి. అది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే అంతకుముందు ఇచ్చిన హామీలు అమలు పరచలేదను, లేకపోతే ఈ రెండు పార్టీల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల సలహాల ప్రభావం కావచ్చు, బీజేపీలో కొంతమంది తెలుగుదేశం వ్యతిరేక శక్తులు ఏకమయ్యి కేంద్ర వాళ్ళ అధిష్టానానికి తప్పుడు నివేదికలు రిపోర్ట్లు ఇవ్వటం, కారణం ఏదైనా కావచ్చు. మొత్తానికి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ చెడిపోయినాయి. తెలుగుదేశం ఎన్డీఏలోంచి బయటకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల పదవులు కూడా రాజీనామా చేశారు. ఆత్మగౌరవం అనే దీంతో పోరాటం చేశారు. బీజేపీ తన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. వాళ్ళకు అనుకూలంగా బీజేపీ శ్రేణులు పనిచేసింది. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది. రిజల్ట్ మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ 5 ఏళ్ల పాలన కూడా మనందరం చూస్తున్నాను. నిత్యం అప్పులు, ఘర్షణలు, కొట్లాట్లు, కేసులు, అభివృద్ధి మినహా మిగతా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. అరాచక కార్యక్రమాలు మొత్తం జరిగినాయి. ఈ విషయంలో వాళ్ళు తెస్తున్న అప్పులు, పంచుతున్న డబ్బులు, తీస్తున్న అప్పులకి పంచుతున్న డబ్బులకి మధ్య వ్యత్యాసం ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు ఎత్తిపెట్టిన బీజేపీ దాన్ని పట్టించుకోలేదు. దాటిపోయినా ఇవన్నీ కూడా మనందరం చూసాము. కానీ హఠాత్తుగా బీజేపీ తన స్టాండ్ ఎందుకు మార్చుకుంది అంటే దీన్ని కొంచెం లోతుగా చూస్తే, ఇంత వన్ సైడెడ్ సహకారం అందించిన ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోకుండా తనకిష్టమైన పథకాలని, తన పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని కూడా పంచుకుంటూ తనకు వస్తున్న చెడ్డ పేరుని కేంద్రానికి కూడా ఆపాదించడం అనేది ఈ 4 ఏళ్ల నుంచి జరిగింది. కాబట్టి ఇకపై కూడా ఇలాగే కొనసాగితే కష్టమనన్నా వాళ్ళు అనుకుని ఉండాలి. దానికి తోడు అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక మిత్రపక్షంగా ఉండే అవకాశం ఇప్పుడు తెలుగుదేశం లాంటిది అంటే ఎప్పుడో 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. అవునండి, అది మిత్రపక్షాల అవసరం కూడా ఉందిగా. కేంద్ర రేపు రాబోయే ఎన్నికల్లో మిత్రపక్షాల అవసరం కావాల్సి ఉంది. పాత ఎన్డీఏని పునరుద్ధరిస్తామని అమిత్ షా ఇటీవల మాట్లాడడం జరిగింది. పాత ఎన్డీఏ అంటే ఎన్డీఏలో అసలు ఫౌండర్ మెంబర్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పాటుగా. వాజ్పేయి గారి నాటి కాలం నుంచి బీజేపీతో పాటు ఎన్డీఏలో ఫౌండర్ మెంబర్. మధ్యలో బయటకు వచ్చిన మళ్ళా కలిసి పనిచేసిన ఫౌండర్ మెంబర్గా ఉన్న చరిత్ర టీడీపీది. కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు, మళ్ళీ కలిసారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజంగానే జరుగుతుంటాయి. ఆ క్రమంలోనే రేపు ఎన్నికలకి పేరుకు బీజేపీ 400 సీట్లు మేము గెలుస్తామని చెప్పుకున్నా అంతర్గతంగా వాళ్ళకి ఏదో అనుమానాలు ఉన్నాయి. దానితో ఏంటంటే అవతల ఇండియా కూటమి చూస్తే చాలా రాష్ట్రాల్లో అందరూ అన్ని పార్టీలు ఉన్నాయి ఆ కూటమిలో. వీళ్ళ కూటమిలో చెప్పుకోదగ్గ పార్టీలు ఏం లేవు. బీజేపీ తన పరిపాలన ఉన్న రాష్ట్రాలు తప్పితే ఏ రాష్ట్రం లేదు. మిగతా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ స్థానం కష్టంగానే ఉంది. అలాగే ముఖ్యంగా సౌత్ ఇండియాలో, మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే, దక్షిణ భారతం కూడా కాదండి, మనం బీహార్ నుంచి చూడండి. ఇటీవల కాలంలో బీహార్ వాళ్ళు అటు చేరారు. కానీ జార్ఖండ్ నుంచి చూసుకుంటే జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. కానీ మిగతా అన్నీ కూడా అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి చూడండి. ఈసారి ఎన్నికలు బీజేపీ వాళ్ళు లుక్ ఈస్ట్ అనే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు ఉన్న రాష్ట్రాల సంఖ్య బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇక సౌత్లో ఉన్న కేరళ, కర్ణాటక, వీటన్నిట్లో. కర్ణాటకలో అధికారం కోల్పోయారు. ఆంధ్రాలో వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎంత కష్టపడినా ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక 2 దక్షిణ కేరళ, తమిళనాడులో అసలు అవకాశమే లేదు వాళ్ళకి. సరే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ
ఈ దృష్ట్యా దక్షిణాదిలో వాళ్ళకు ఒక మిత్రపక్షం కావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డిన బహిరంగంగా వాటేసుకోలేని పరిస్థితి లేదు వాళ్ళకి. సో ఇంకెవరున్నారు? అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు గారు పొత్తు కోసం వెళ్ళారా, బీజేపీ వచ్చిందా అంటే చంద్రబాబు గారికి అవసరం ఉంది తన అవసరాల దృష్ట్యా, బీజేపీకి అవసరం ఉంది తన అవసరాల దృష్ట్యా. ఏదైనా పొత్తు అనేది రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడైనా అవసరాల దృష్ట్యా పొత్తు ఏర్పడుద్దే కానీ ఒకరి మీద ఇష్టంతోనో ప్రేమతోనో ఏర్పడే పొత్తులు కాదు ఇవి కూడా. రాజకీయాలు అది ఉండదు కూడా. సో ఆ విధంగా ఎవరి అవసరాలు ఇచ్చే వాళ్ళు ఇది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు టీడీపీ పొత్తుకి ఎందుకు వెళ్ళాలి, మనం సొంతంగా గెలిచేస్తామని టీడీపీ అభిమానులు అనుకుంటుంటారు. ఎస్, గెలిచే బలం ఉండొచ్చు మీకు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్ల ప్రజలు విసిగెత్తిపోయారు, గెలవచ్చు, కాదంటలా. కానీ ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే, ఎన్నికలు సక్రమంగా జరిగితే ఆ నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ పౌరుడికి లేదు. అంటే గత అనుభవాల దృష్ట్యా మన మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జెడ్పీ ఎన్నికలు ఎక్కడ చూసినా కానీ ఏ స్థాయి అరాచకాలు జరిగినాయో చాలా చోట్ల నామినేషన్ సంగతి పెట్టండి. ఇప్పుడు అసలు రాష్ట్రాలు ఇటీవల కాలంలో తిరుపతి బై ఎలక్షన్ జరిగిన తర్వాత గత 2 నెలల నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకున్న తర్వాత ఎన్ని రకమైన భయానకమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ లోపలికే వాళ్ళ మనుషులు వెళ్ళి డేటా డిలీట్లో లేదా డేటా తస్కరించడమో జరిగిందంటే ఇక ఏ వ్యవస్థలో వీళ్ళ మనుషులు లేరు, ఏ వ్యవస్థలో అక్రమాలు జరగకుండా ఉంటాయి గ్యారంటీ ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రజలకు చెందిన సమస్తమైన డేటా వాళ్ళ దగ్గరే ఉంది. ఒక పార్టీ దగ్గర ఉందంటే రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రైవసీ ఎక్కడుంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సవ్యంగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందేమో, కాదంటలేదు. సవ్యంగా గెలిచే వాతావరణం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయగలిగేది ఎవరు? పైన ఉన్న కేంద్ర ప్రభుత్వమే. మనం ఏ మాట్లాడండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తుంది వాళ్ళే. అదేదో చెప్తారు కదా, ప్రజాస్వామ్యం మేడిపండు అనేసి, అలాగే అనుకోవాలి మనం. కానీ తప్పదు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఉత్తర భారతదేశం మొత్తం ఏకగ్రీవంగా వాళ్ళకి అనుకూలంగానే ఉంది. దక్షిణాది వాళ్ళని తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం టీడీపీ పొత్తు నా దృష్టిలో అయితే ఒక అంశంలో ఎన్నికలు సక్రమంగా జరగాలి అనే అంశం. ఎన్నికలకు ముందు ఏంటంటే ఎన్నికలు సక్రమంగా జరగాలి. తర్వాత ఏంటంటే రేపు గెలిచిన తర్వాత అవును సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఎందుకంటే సెంట్రల్లో మీరు అన్నట్టు నార్త్ అంతా వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి కదా. ఖచ్చితంగా. ఒక రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే 14-19 మధ్యలో ఉన్న అభివృద్ధి ఇప్పుడు ఎక్కడా లేదు. అదే స్థాయి అభివృద్ధి కంటిన్యూ అయితే మేబీ కేంద్ర ప్రభుత్వం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. మనం అందరికంటే నీచమైన దిగువ స్థాయికి పడిపోయాం. విభజనకు ముందు నాటి పరిస్థితుల కంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కానివ్వండి, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు కానివ్వండి, అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి కావాలి? వీళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి కానీ కనీసం వడ్డీ కట్టాలి. అవును, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా దీన్ని నడపలేము మనం. ఆ దృష్ట్యా కూడా తెలుగుదేశం అధినేత ఆలోచించి ఉండొచ్చు. ప్రాజెక్టు ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన పోలవరం, అమరావతి రాజధాని నిర్మించుకోవటం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అధినేత ఆలోచన తీరు చూస్తే కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎన్నికలు సక్రమంగా జరిగి సరైన పరిపాలన అందించడం కోసం బీజేపీతో పొత్తు కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేసి ఉండొచ్చు. అదే అంతకంటే ఆప్షన్ లేదు. రాష్ట్రం బాగుండాలి అనుకుంటే మనకు కష్టమైనా కానీ కొన్ని ఇష్టం లేని వాటిని కౌగులించుకోవాల్సి ఉంటుంది. ఆయన దానికి సిద్ధపడ్డాడు. బీజేపీకి కూడా ఏంటి, కేంద్రంలో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం రేపు పొద్దున ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు అన్ని పక్షాలు మా దగ్గర ఉన్నాయి, అన్ని పక్షాలు చూపించుకోవడానికి కావచ్చు, లేదా వాళ్ళు అనుకున్న 400 కాకపోయినా దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రముఖ నాయకుడు మా దీంట్లో ఉన్నాడు, మా కూటమిలో ఉన్నారు అని చెప్పుకోవడానికైనా కావచ్చు. ఎందుకంటే ఈరోజు దేశ రాజకీయాల్లో మోడీ గారిని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టేజ్లో ఉన్న నాయకుడు ఇంకోటి లేడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటు పక్క నిలబడితే ఆయన విమర్శకులు 10 అనొచ్చు, కానీ ఓవరాల్గా దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి మాటకి, ఆయన చేసే పనికి ఒక విలువ ఉంటుంది ఎక్కడున్నా కానీ. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఆయన ఎవరిని ప్రశ్న ఏం వెళ్ళరు, కానీ ఆయన ఏం మాట్లాడతాడా ఏం చెప్తాడా అని జాతీయ మీడియా కూడా వచ్చేసి కూర్చుంటుంది. కానీ మన ముఖ్యమంత్రి వెళ్తే ఎవరు కనీసం చూడకూడదు. ఆ డిఫరెన్స్ ఉంది. అది బీజేపీ మొన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనిలో అన్నారు కదా, కాంక్లేవ్లో జగన్మోహన్ రెడ్డి వయసు దృష్ట్యా
ఆయనకు వచ్చిన ఘన విజయం దృష్ట్యా దక్షిణ భారతదేశంలోనే ఒక శక్తివంతమైన నాయకుడు అవుతాడు అనుకున్నాను, కానీ ఆయన గొయ్యి ఆయనే దవ్వుకున్నాడని చెప్పుకొచ్చాడు. అవును, ఆ కాబట్టి మాట అన్నాడు ఆయన. నిజంగా ఆయనకి మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఖచ్చితంగా. అంటే ప్రశాంత్ కిషోర్కి ఒక మాట, ప్రశాంత్ కిషోర్కి తెలియదని అనుకోలేము మనం, అతనిలో ఏమీ లేదు. తను ఆ ప్రశాంత్ కిషోరే నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదని సంగతి ఆయనకి బాగానే తెలిసి ఉండొచ్చు. కానీ ఆ స్థాయి వ్యక్తి ఆ మాట మాట్లాడలేడు కాబట్టి ఆయన ఇంకో రకంగా చెప్పాడు, ఫెయిల్ అయ్యాడు అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. ఎవరు పట్టించుకోరు ఢిల్లీ వెళ్తే చంద్రబాబు గారికి ఉన్న ఇది రెండు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఈ పొత్తు నిర్ణయం తీసుకున్నారు, కానీ వేరేది కాదు. దీన్ని అంటే మన ప్రజలు మీన్స్ టీడీపీ అభిమానులు కార్యకర్తలు లేదా జనసేన అభిమానులు కార్యకర్తలు వీళ్ళలో పాజిటివ్ ఇది తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటివన్నీ కూడా సాఫీగా జరిగి. ఒకటండి, బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. మనం ఎన్నైనా చెప్పినా కానీ వ్యతిరేకత పోవాలి అంటే బీజేపీ తన వైపు నుంచి తను కూడా ఈ రాష్ట్రానికి మేము రేపు ఎన్నికల్లో గెలిస్తే రేపు ఒకవేళ అలయన్స్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు ఏం చేస్తామనేది చెప్పాలి. ఆంధ్ర ప్రజలు ఏం కోరుకుంటారండి? ఒకటి పోలవరం కంప్లీషన్, అమరావతి శాశ్వత రాజధాని అనే నిర్ణయం ప్రకటించడం, అమరావతి నిర్ణయ అభివృద్ధికి కానీ కట్టుబడికి కానీ మేము కట్టుబడి ఉంటామని చెప్పటం, ఇట్లాంటి రైల్వే జోన్ ఒకటి, ఇట్లాంటి ముఖ్యమైన రాష్ట్రానికి అవసరమైన హామీలు కేంద్రం మాత్రమే తీర్చగలిగినవి, చేయగలిగినవి బీజేపీ తరపు నుంచి హామీల రూపంలో వస్తే ఆంధ్ర ప్రజలకు కొంత స్వాంతన కలుగుద్ది. అవేమీ లేకుండా మేము బలవంతాన మేము కోరుకున్నాం కాబట్టి మీరు మా దగ్గరికి రండి అనే పద్ధతిలో వెళ్తే పార్టీల మధ్య పొత్తు కుదరొచ్చేమో, కానీ ప్రజల్ని కన్విన్స్ చేయడం విషయంలో మాత్రం కష్టం అవుతుంది. ఓకే. Like, share and subscribe to Rajaniti channel.